నిన్న నిన్న నా పేరు రాజు, మా భార్య పేరు జోష్న. సుదేపల్లి బ్రహ్మమ్మాని, మండలం పేరుపల్లి, జిల్లా జైత్యాల. శుక్రవారం నైట్ మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం. పదినాడు 10:52 నిమిషాలకు డెలివరీ జరగడం జరిగింది. బాబు బాబు పుట్టడం జరిగింది. 1 కిలో 800 గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. నిన్న బాబు ఈరోజు అడగనికి పోతే సాయికుమార్ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందుతలేదు, అట్లనే ఉంది, పుట్టిన బాబు ఎట్లున్నా ఇప్పుడే గట్టి ఉంది, వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పింది. మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోర్ట్రేట్ చేసి మైండాస్ ఇట్లా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సారు మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది, మొత్తం స్తోమత అయితే వేయించండి, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్తోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. మా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ఆ ట్రీట్మెంట్. అసలు డాక్టర్కి ఉద్యోగం ఇవ్వకూడదని గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను.